ఇప్పుడు జేసీబీలు పెట్టి ఏం చేస్తున్నారండి? లోపల చాలా జేసీబీలు ఉన్నాయని అంటున్నారు గదా! అవును. అందరూ. ఏంటి ఏం చేస్తున్నారు? జేసీబీలతోని మొత్తం ఫారెస్ట్ ఏదైతే 400 ఎకరాల్లో చెట్లు అవన్నీ ఉన్నవో వాటన్నిటిని చదును చేసేస్తున్నారు. అంటే వాళ్ళ టార్గెట్ ఏందంటే ఈ హాలిడేస్‌లోనే మొత్తం కంప్లీట్ చేసేస్తే ఎవరైనా వెళ్ళినా కూడా మీడియా వాళ్ళు చూసినా ఇక్కడ ఏమన్నాయి చెట్లు లేవు కదా! అని చెప్పడానికి కూడా వాళ్ళు ఉన్న చెట్లను ఏవైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో మొత్తం తీసేస్తున్నారు. నైట్ కొన్ని వీడియోలు తీశాం మేడం. ఆ చెట్లు తీస్తుంటే నెమళ్ళు, పక్షులు ఏమన్నా అరుస్తున్నాయి. మాకే ఒక రకమైన భావోద్వేగంకి గురైనము. ఆ వీడియోస్ ఉన్నాయి మీకు పంపిస్తాము. ఆ నెమళ్ళైతే ఏమన్నా అరుస్తున్నాయి. అంటే నెమళ్ళు, జింకలు ఎన్నో ఉన్నాయన్నమాట ఆ 400 ఎకరాల్లో. యాక్సెస్ ఉండదా మీకు పోవడానికి? మాకక్కడ ఉంది మేడం. అక్కడ ఈస్ట్ క్యాంపస్ అని అక్కడ ఆల్రెడీ బిల్డింగ్స్ కూడా కట్టాము. అట్లాంటిది ఈరోజు హాలిడేస్ ఉన్నాయని చెప్పి మీకు ఇప్పుడు అలో లేదు కదా అని చెప్పి కనీసం ఆ దగ్గరికి కూడా వెళ్ళనిస్తలేరు. నిన్న అక్కడ వెళ్లి మేము ఆపాలని చూస్తేనే మా స్టూడెంట్స్‌ని ఒక 50 మందిని అరెస్ట్ చేశారు. ఇంకో ఇద్దరు మందిని ఇద్దరు స్టూడెంట్స్ జైల్లోనే ఉన్నారంట. ఇంకా వాళ్ళని రిలీజ్ చేయలేదు. ప్రభుత్వం ఇంకా స్టూడెంట్స్ యూనియన్ తరపున కూడా మేము ఒక పిటిషన్ ఏసాము ఆల్రెడీ హైకోర్ట్‌లో. ఆ బిల్ ఉంది. అది బెంచ్ మీదకి రాలేదు. ఇప్పుడు హాలిడేస్ ఉంది అనే సమయం చూసుకొని ఆ ఒక్కసారిగా అటాక్ చేస్తున్నారు. కనీసం ఆ పిటిషన్ కంప్లీట్ అయ్యేంత వరకన్నా వేచి చూడాలి కదా! మెయిన్‌గా యూనివర్సిటీ అని కాదు. ఇది బయోడైవర్సిటీ కోసమన్నా ఆ కోణంలోనైనా ఆలోచించాలి కదా! సరే మా భూమి కాదని తర్వాత విషయం. కానీ అది బయోడైవర్సిటీ కోసం కదా! మనం ఇంత ఆలోచిస్తున్నాము బయోడైవర్సిటీ అని. ఈ సిటీ మొత్తంలో ఇంత బయోడైవర్సిటీ అనేది ఒక పార్కు తర్వాత మనకు జూబ్లీ హిల్స్ ఉన్న ఆ పార్క్ తర్వాత ఇదొక్కటే ఉంది. ఇన్ని ఎకరాలలో మనకు ఒక బయోడైవర్సిటీ కేబీఆర్ పార్క్ తర్వాత ఇదొక్కటే మనకి ఇంత మంచి ప్రకృతి ఉన్నది. ఈ హైదరాబాద్ మొత్తానికి ఇంత ల్యాండ్ ఒక ఎన్విరాన్మెంటల్ ల్యాండ్ అనేది. ఈ ల్యాండ్‌ని కూడా తీసేసి మొత్తం బిల్డింగ్‌లు కట్టేస్తే రేపటి నాడు వాతావరణం ఎలా చేంజ్ అయిపోతది ఎన్విరాన్మెంట్. దాన్ని ఒక వేలం వేసి ఇట్లా అమ్మేస్తున్నారంటే ఎంత ఘోరం. అంతకుముందు ఆ! వాడుకోలేకపోతున్నారు. అంతకుముందుకున్న భూమిని కొంత మేర తీసుకున్న వాళ్ళు ఇక్కడ డిపోకని, అక్కడ గచ్చిబౌలి స్టేడియానికని తీసుకున్నారు. అది కొంచెం పబ్లిక్‌ది కాబట్టి ఓకే అనుకున్నాం గానీ, ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియం కూడా కొంత అవును మేడం. గచ్చిబౌలి స్టేడియంది కూడా అది దాదాపు 150 ఇయర్స్ అది ఐడియా లేదు మేడం కరెక్ట్‌గా ఏజ్. 150 ఎకరాస్. ఇక్కడ మన డిపోకి తీసుకున్నారు. తర్వాత ఐఎస్‌బిఎల్‌కి ఇదంతా కూడా సరే ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలకు ఇచ్చిండ్రు కాబట్టి మేము కూడా ఓకే అన్నాం. గానీ ఇప్పుడు ఆ భూమిని ఒక ప్రభుత్వ సంస్థగా ఒక స్కిల్ ఇన్వెస్టో అదో ఇదో కానీ కనీసం పెడితే అన్న మాకు సంతోషం ఉంటది. పబ్లిక్ అందరికి యూజ్ అయితది కదండీ. అలా కాకుండా వేలం వేసి ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లెక్క అమ్మేస్తుంటే పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్ జరుగుతుంటే విద్యార్థులకి ఇక్కడ రక్షణ ఎలా ఉంటది? దానికి ప్రాపర్‌గా ఇప్పుడు యూనివర్సిటీ చుట్టూ ప్రాపర్‌గా మన గోడ కూడా లేదు. రేపటినాడు ఆ బిల్డింగ్‌లన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ లోన్‌కి ఎవరు వస్తున్నారో తెలవదు. ఎవరు పోతున్నారో తెలవదు. అప్పుడు యూనివర్సిటీ విద్యార్థులకు సెక్యూరిటీ ఏముంటది? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీని గురించి పునరాలోచించి తక్షణమే ఉపసంహరించుకోవాలని ఈ యాక్షన్స్‌ని మేము కోరుకుంటున్నాం.